హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే, రేపు 11th మార్చి కనుక రేపు వెర్డిక్ట్ వెలువడడానికి అవకాశం ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ పైన రోస్టర్ పాయింట్స్ పైన ఉన్న గందరగోళం ఏదైతే ఉందో దానిపైన ఒక క్లారిటీ వచ్చేదానికి రిజర్వేషన్ అభ్యర్థులకి, జనరల్ అభ్యర్థులకి కూడాను వెర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి పక్కాగా ఫాలో అవ్వడానికి కూడాను మరి హైకోర్టు వాళ్ళు ఏం డైరెక్షన్ ఇస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమంటారా, లేకపోతే మళ్ళీ రోస్టర్ పాయింట్స్ వెరిఫై చేయించి మళ్ళీ ఆ విధంగా మళ్ళీ అందరినీ క్వాలిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఫైనల్ సెలెక్షన్కి అర్హులుగా భావించి తీసుకుంటారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ముఖ్యంగా రేపు ఎస్సీ కమిషన్ ఇచ్చే నివేదిక మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వారికి అందజేయనున్నారు ఎస్సీ కమిషన్ వాళ్ళు. దాన్ని ఈ నెల 17 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏ క్షణంలోనైనా ఏ రోజైనా ప్రవేశపెట్టి దాన్ని బిల్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది వచ్చినట్లయితే అప్పుడు ఎస్సీ కాస్ట్లో కూడా ఉన్న వారందరికీ కూడా సమానంగా న్యాయం జరగడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. నేనే కాదు, చాలామంది ఎస్సీస్ ఎప్పుడు కూడా కొన్ని కుటుంబాలకే, కొన్ని క్రీమీ లేయర్స్కి మాత్రమే వాళ్ళు అందుబాటులో వాళ్ళకి జాబ్స్ కానీ ఇంకొకటి కానీ అలాంటి అవకాశాలు వస్తున్నాయి. సో మిగిలిన రియల్ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీస్ అనేవాళ్ళు అలా వెనుకబడి ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలనేది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా రేపు వచ్చే ఆ తీర్పు ఒకటే కాకుండా ఇంకా చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి. అదేమంటే అన్నీ పోస్ట్పోన్స్ అయిపోతాయి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోతారు, ఎగ్జామ్ జరగదు, ఇలాంటివి ఏవి నమ్మొద్దని నేను గతం నుంచి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే రెడీ టు ఫైట్ అన్నట్టు చదివి ఉండాలి. మేము కూడా ఎన్నో బాధలు ఎదుర్కొని మరి గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ఎన్నో సెలెక్షన్స్ వచ్చి ఫైనల్గా మాకు నచ్చిన దానిలో మేము స్టాండ్ అయ్యాం. ఇంకా ఇప్పుడు నవ్ వీఆర్ అబౌట్ టు రిటైర్ ఇన్ 7-8 years. సో ఇప్పుడు ఒక క్యాడర్ కానీ ఒక ప్రమోషన్ కానీ ప్రతిదానికి కూడా మేము పోరాటాలు అనేవి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా నిరాశపడకండి. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యం ఉన్నతంగా ఉంటుందో మీరు కనీసం ఒక స్థాయిలో ఏదో ఒక ఉద్యోగం అనేది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా బాగా కాన్సన్ట్రేట్ చేసి కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్కి కూడా రెడీ అవ్వండి. అదేవిధంగా చాలామంది దురుద్దేశంతో మీరు ఎందుకో చేస్తున్నారు వీడియోస్, మీకు ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. మిమ్మల్ని ఎవరు చూడమని కోరడం లేదు కదా. ఒక అనుభవశాలిగా, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఆల్రెడీ ఒక స్టేట్ గవర్నమెంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్లో, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ర్యాంక్లో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీకు ఇష్టమైతే వినండి, లేదంటే మానేయండి. మేము చేసిన పోరాటాలు, మేము పడిన బాధలు మీకు కొంత ఉపయోగకరంగా ఉంటాయని మార్గదర్శకంగా చెప్తున్నాం అంతే తప్ప మీ నుంచి మేము ఏదో ఆశించడం లేదు. అలాగే మేము ఏదైనా మేము చెప్పిన 10 మాటల్లో ఒక మంచి మాట అయినా మీ చెవిలో పడితే మీ భవిష్యత్తు బాగుంటే మాకు అంతే చాలని మా కోరిక. సో దయచేసి పరస్పర దూషణలు, వ్యక్తిగత దూషణలు ఇలాంటివి చాలా ఘోరం ఈ రోజుల్లో. మరి మనిషి స్పేస్లో సిటీస్ని నిర్మించాలని ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో, మానవ సహిత వ్యోమనౌకలు కూడా పంపిస్తున్న ఈ రోజుల్లో మరి మనం ఇంకా అనాగరికంగా, ఆటవికంగా, ఆడవాళ్ళు అయినంత మాత్రాన నీచమైన కామెంట్స్ పెట్టడం. మనకి కూడా మా తల్లి పుడితేనే కదా మనం ఈ భూమి మీద పడ్డాం. ఆడది అంటే సృష్టి, ఆ సృష్టికర్త తల్లి. అటువంటి తల్లిని ప్రతి స్త్రీమూర్తిలో చూడగలిగిన వాడే నిజమైన మనిషి. కాకపోతే వాడొక వింత పశువు. ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా
ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ లెట్ us hope for a beautiful judgment tomorrow without damaging anybody's rights. Equality of justice and all are equal before law according to Article 14. దీని మీద కూడా చాలామంది మాట్లాడమని చెప్పి అడుగుతున్నారు. సో నేను తొందరలోనే దానిపైన కూడా వీడియో చేసి నేను పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరి కోసం చదవకండి, మీకోసం మీరు చదవండి, మీ భవిష్యత్తు కోసం మీరు చదవండి. మీ చేతిలో ఉన్న ఆయుధం పెన్ను, పుస్తకం. ఎప్పుడు కూడా పుస్తకం నుంచి మీరు డీవియేట్ అవ్వద్దు. అదే మీకు కొంత ఆత్మవిశ్వాసాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలు, తిరుగుళ్ళు అవన్నీ కూడా కొంతవరకు చేయొచ్చు. ఎందుకంటే మనిషి అనేవాడు సోషల్ యానిమల్, సాంఘిక జీవి. సో అటువంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండాలి. అప్పుడప్పుడు సరదాగా ఏ సినిమాకైనా వెళ్ళాలి. అదేవిధంగా చిట్ చాటింగ్ కూడా ఫ్రెండ్స్తో చేయాలి. చేయకుండా ఎప్పుడు పుస్తకం కాదు, నిర్దిష్టంగా కొన్ని అవర్స్ స్పెసిఫిక్గా పెట్టుకొని ఆ టైంలో నేను చదివే చేస్తాను, ఇంకేం చేయను అనుకుని చదవాలి. అలా చదివినాడు డెఫినెట్గా మీకు ఏదో ఒక సర్వీస్ వస్తుంది. ఇంత సోషల్ మీడియా అవేర్నెస్ లేనప్పుడు మేము 30 years ago we have gone through all these turmoils and we could achieve our success. Okay, bye all of you.